ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోని 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ వీటిని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వండి. ఇలా కలుపుతూ మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్న 1 కేజీ చికెన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద బాగా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చికెన్ అయితే గట్టిగా ఫ్రై అవుతుంది. అదే మనము మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సాఫ్ట్గా ఫ్రై అవుతుందండి చికెన్ ముక్కలు అయితే. ఇలా గంటెతోటి ఒత్తి చూస్తే చికెన్ ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న చికెన్ ఫ్రై అయితే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.